ఏపీలో ప్రభుత్వం మారిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతల భూ కబ్జాలు మాత్రం ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొన్ని నెలలు ఆగిన వైసీపీ నేతల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. దర్జాగా చెరువు భూమిని కబ్జా చేసి మట్టితో చదును చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కదిరిపట్నం సమీపంలో దేవర చెరువుకు సంబంధించిన 30 సెంట్ల భూమిని దర్జాగా కబ్జా చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే చెరువు భూమి కబ్జాకు గురైన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేవర చెరువులో గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులు కబ్జాలు చేయడం జరిగింది. దానిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులకు మేము తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుపోవడం కదిరి పట్టణంలో చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వ భూములను కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.